కాంగ్రెస్కి ఎందుకు మద్దతు ఇస్తున్నాం అంటే ఒకే ఒక కారణం. ఇప్పుడు ఇలా స్వతంత్రం వచ్చినాక ఏమన్నా దేశంలో కట్టబడ్డాయి అంటే నా దృష్టిలో కాంగ్రెసే కట్టింది. అది ఏదన్నా గ్రామానికి పోతే గ్రామ పంచాయతీ భవనాలు వాళ్ళే కట్టిండ్రు, గ్రామానికి కరెంట్ వేసింది వాళ్ళే, ప్లానింగ్ కమిషన్ కింద పెద్ద ఉక్కు కర్మాగారాలు కట్టింది వాళ్ళే. ఇలా ఈ మన హైదరాబాద్ లో ఎన్నో ఇది నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా అయిందంటే వాళ్ళే. ఓకే, గోదావరి నది మీద కానీ కృష్ణా నది మీద కానీ ఇంకా దేశం లెవెల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టింది వాళ్ళే. ఓకే, స్వతంత్ర ఉద్యోగం గురించి పోరాటం చేసింది వాళ్ళే, తెలంగాణ ఇచ్చింది వాళ్ళే. కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది 7 లక్షల కోట్ల అప్పు చేసింది, కానీ ఏం కట్టిందో మీరు చెప్పండి. ఒక కాళేశ్వరం మీద 1 లక్ష ఎంత ఇంచుమించు 1 లక్ష కోట్లు ప్లస్ మిత్తి అసలు అన్ని కలిపి 150 కోట్లు అవుతాయి 10 ఏళ్ళకి. మళ్ళీ వాళ్ళకి నీళ్ళు వస్తలేవు, అలా ఎత్తిపోసే కార్యక్రమాలు. ఒక్కటి కామన్ సెన్స్, నేను ఎవరికైనా చెప్తున్నా, కాంగ్రెస్ ఎక్కువ ఎత్తిపోసే కార్యక్రమాలు పెట్టుకోలే, గ్రావిటీ ద్వారా వచ్చేటివి పెట్టుకున్నది. ఓకే, ఇప్పుడు మనం వర్షం పడ్డ నీళ్లు అవి ఎక్కువ అయిపోయినాయి, ఎక్సెస్ అయిపోయినాయి. మనకు నీళ్లు కుండ, ఇప్పుడు ఏమంటే చెరువు అంటే కుండ లాంటిది, పాత్రలు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ కూడా వచ్చిండు. వాటర్ ట్యాంక్ కూడా రాగానే ఏం చేస్తాము, ఉన్న బకెట్లు తలాపలు అన్ని నింపుకుంటాం కదా, నింపుకునే ఎక్సెస్ అయినాయి పోతాయి, నల్ల వచ్చినా ఏదో వచ్చినా. రైట్. సేమ్ థింగ్ ఈ భూమి మీద మన తెలంగాణలో పడ్డ వర్షం నీళ్లు అది మనం వాటిని పట్టుకోలేదు అనుకో, ఏమైతున్నాయి, అవి ఎక్సెస్ అయిపోతున్నాయి. పోయినాయి ఏమైతున్నాయి, పోయి నదిలో కలుస్తున్నాయి. నదిలోకి వెళ్ళి ఎడిపోతున్నాయి. ఉపనది ఎడికెళ్ళి వచ్చింది, మంజీరా ఎడికెళ్ళి పుట్టింది, మంచు పర్వతాలకి ఉట్టలే కదా. రైట్. పడ్డ వర్షం నీళ్ళే కదా. సో కాబట్టి అందుకే వర్షాకాలంలో ఉధృతంగా కనిపిస్తాయి. మళ్ళీ ఎండాకాలం పోతే ఎండిపోయి ఏడుందిరానికి వెతుక్కోవాలి నది. ఓకే, సో కాబట్టి వర్షాధారం నదులు అంటే వర్షపు నీళ్లు ఆ ఎక్సెస్ అయిపోయినాయి, ఏం చేస్తున్నాయి, నదిలోకి పోతున్నాయి. నదిలోకి వెళ్ళిపోతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి. సముద్రంలోకి పోయినాక ఏమవుతుంది, ఈ తీయటి నీళ్లు తాగునీళ్ళు ఏమవుతున్నాయి, తాగకుండా అయిపోతున్నాయి. వ్యవసాయానికి పనికిరావు, తాగడానికి పనికిరావు, దేనికి పనికిరావు, సముద్రంలో కలుస్తాయి. ఎందుకంటే సముద్రంలో ఉప్పు ఉంటుంది కాబట్టి. ఓకే, ఉప్పు నీళ్లు మళ్ళీ రీసైకిల్ చేయాలంటే 90% నీళ్ళల్లో ఉప్పే ఉంటుంది కాబట్టి 10% నీళ్ళే వస్తాయి. దానికన్నా చాలా పెద్ద ఖర్చు అవుతుంది. అంటే నేను ఏమంటున్నా, ఆ సముద్రం నీళ్ళని శుద్ధి చేయడానికి మనకు చాలా ఖర్చు అవుతుంది. ఓకే, అంటే బిస్ల నీళ్ళతోటి ఏమంటారు వ్యవసాయాన్ని పండించుకున్నట్టు అవుతుంది. ఓకే, రెండోది ఇక్కడ నది నీళ్లు ఏం చేస్తున్నారు, నది కిందికి పోయినాక మళ్ళీ ఎత్తిపోస్తారట. ఎత్తిపోయడానికి ఎంత కరెంట్ అవుతుంది, ఆ గ్రావిటీకి అగేన్స్ట్ గా ఎన్ని సంపులు ఎన్ని కట్టాల్సి వస్తుంది. అరే అవి కిందికి ఎందుకు కోనిస్తున్నావు అని నేను అంటున్నా. కిందికి కొనిచ్చే బదులు చెరువులు తవ్వు. రాణి రుద్రమాదేవి గారు కాకతీయులు లక్నవరం చెరువు తవ్వింది, రామప్ప చెరువు తవ్విండ్రు, ఇంకోటి తవ్విండ్రు కరువులు వస్తే. లేకపోతే మన నిజాం గారు, లేకపోతే గోల్కొండ కుతుబ్ షాయిలు ఇలా హిమాయత్ సాగర్ చెరువు, లేకపోతే గండిపేట చెరువు, ఉస్మాన్ సాగర్ చెరువులు ఇట్లా తవ్విండ్రు. కానీ అక్కడి నుంచి తెచ్చి ఎత్తిపోయలే కదా. రైట్. ఏదైనా ఎత్తు మీద ఏదైనా పడితే ఆ ఎత్తు మీద అక్కడ దగ్గరలో కిందికి పోయేటట్టు గ్రావిటీ ద్వారా చేసుకున్నాం కదా. కిందికి పోయినాక ఎత్తలే కదా. ఆలోచించండి, దానికి అయ్యే కరెంట్ ఎంత, దానికి అయ్యే పైప్ లైన్ ఖర్చులు ఎంత, దానికి యాక్చువల్ ఖర్చుకి నువ్వెంత యాడ్ చేస్తున్నావు, అది ఇన్ ద లాంగ్ రన్ లో సస్టైనబుల్ అవుతుందా, దానికి అయ్యే ఖర్చుకి, దానికి కట్టడానికి అయిన ఖర్చుకి, దాని మెయింటెనెన్స్ అయ్యే ఖర్చుకి, మనకి వచ్చే ఆ నీళ్ళ ద్వారా వచ్చే పంటలు పండించేదానికి ఏమన్నా మ్యాచ్ అవుతుందా? అంటే కేవలం నువ్వు తినడానికి కట్టుకున్న ప్రాజెక్టులే కదా అవి. మరి కాంగ్రెస్ కూడా అట్లా ఎత్తిపోసే కార్యక్రమాలు ఒక్కటి కూడా పెట్టుకోలే కదా. ఒక నాగార్జున సాగర్, ఒక శ్రీశైలము, ఒక హీరాకుడు, ఒక బాక్రానంగల్, అంటే నువ్వు దోసుకోవడానికి ఈ ఎత్తిపోతలు పెడుతున్నావు. అది కాళేశ్వరం అయినా సరే, బనక చెర్ల అయినా సరే, ఇంకో చెర్ల అయినా సరే. నేనేమంటున్నా, కిందికి పోయినాక ఎందుకు ఎత్తుతారా, కిందికి ఓనియాక నీళ్ళని అంటున్నా. ఇప్పుడు నేనున్న రాష్ట్రం మినసోటా, అమెరికాలో. ఓకే, సో ఇక్కడ మా స్టేట్ నంబర్ ప్లేట్ మీద ఉంటుంది. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక క్యాప్షన్ ఉంటుంది. సన్ స్టేట్ అని, గోల్డెన్ స్టేట్ అని, ఇంకో స్టేట్ అని ఉంటుంది. ఓకే, సో అట్లా లోన్ స్టార్ అని, ఇట్లా న్యూయార్క్ ఒకటి ఉంటుంది. ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఇట్లా నేనుండే ఈ మినసోటా రాష్ట్రానికి షికాగో మిడ్ వెస్ట్ అంటారు. షికాగో మా పైన పోతే కెనడా వస్తుంది, నార్త్ డకోటా తర్వాత కెనడా వస్తుంది. సో ఇక్కడ ఏది 10,000 లేక్స్ అని పెట్టారు క్యాప్షన్. అంటే వాళ్ళ అధికారికంగా కొంత పెద్ద సైజ్, మీడియం కానీ అబోవ్ మీడియం సైజ్ ఉన్నాయి. ఎన్ని లేకులు ఉన్నాయి? 10,000 లేకులు ఉన్నాయి. అంటే చిన్న ఈ బుడ్డ లెక్క పెట్టలేక, ఇక లెక్క పెడితే ఇంకో 5,000 10,000 అయితే కావచ్చు. ఓకే, అంటే లేకులు అంటే చెరువులు. ఓకే, ఇక ఎందుకు కరువు వస్తుంది? చుట్టూ ఎటు చూసినా పచ్చగా ఉంటుంది. ఎక్కడ కరువు రాదు. ఎందుకంటే చెరువు తవ్వితే
ఆడ ఒకటి నీళ్లు ఉంటాయి, ఆహ్లాదం ఉంటుంది, చెట్లు పెరుగుతాయి, గడ్డి పెరుగుతుంది, పక్షులు వస్తాయి, అది ఒక పార్క్ లెక్క తయారవుతుంది ఫస్ట్ థింగ్. ఓకే, ఆ చుట్టూ కొంచెం నడవడానికి పార్క్ ఇట్లా పెట్టుకుంటే పార్క్ లెక్క అవుతుంది, మంచిగా పోతారు వస్తారు, ఒక ఆహ్లాదంగా ఉంటారు ప్రజలు. ఓకే, సంతోషంగా మానసికంగా పొల్యూషన్ తక్కువ ఉండి అన్ని విధాలు మంచిగా ఉంటారు. ఇప్పుడు ఒక కేబీఆర్ పార్క్ ఇంకో పార్క్ పోతే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, సంజీవయ్య పార్క్ ఇంకో పార్క్, ఇందిరా పార్క్, రైట్. సో అట్లా ప్రతి చెరువు దగ్గర అట్లా ఒక పార్క్ తయారవుతుంది. రెండోది ఏమవుతుంది, నీళ్లు ఉండడం వల్ల ఒక ఏది భూమి సారం కొట్టుకోవద్దు, నీళ్ళు లేని దగ్గరనే ఎడారి తయారవుతుంది, అంటే మట్టి సారవంతంగా ఉంటుంది. ఇంకోటి ఏంది, నీళ్లు భూమిలోకి పోతాయి, అంటే ఎవరైనా రేపు బోర్ వేసుకున్నా తవ్వుకున్నా ఇంకా ఎవరు చేసినా, గవర్నమెంట్ చేసినా ఇండివిజువల్ చేసినా నీళ్ళు వస్తాయి. ప్లస్ ఈ నీళ్లు నదిలో కలివాయి, సముద్రంలో కలివాయి, మళ్ళీ ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. ఇక మనం ఇవి ఇట్లా చేసుకుంటే నీకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరం లేదు, నీకు నీళ్లు పుష్కలంగా నీ చెరువులో నీకు కావాల్సినంత అవసరాన్ని ప్రతి ఊరికి 4 చెరువులు తవ్వుకున్నావు అనుకో, ఇక నీకు కరువు అనే కాన్సెప్టే ఉండదు. ఇవాళ మనకి వానలు ఎప్పుడు పడుతున్నాయి, కేవలం ఒక ఈ సీజన్లో, మాన్సూన్ సీజన్లో పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి, ఈ ఎండలు బాగా కొట్టి అక్కడ అల్పపీడనం ఏర్పడడం వల్ల, వేడి గాలి పైకి పోవడం వల్ల, అల్పపీడనం ఏర్పడడం వల్ల ఆ చలిగాలులు ఆ సముద్రం నుంచి, ఆ చలిగాలి లేకపోతే ఆ నది నుంచి చలిగాలులు వచ్చి అప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. దాన్ని మాన్సూన్ సీజన్ అంటారు. అట్లా కాకుండా నువ్వు ఇన్ని మొత్తం లేకులు తవ్వినావు అనుకో, 10,000 20,000 లేకులు చెరువులు తవ్వినావు అనుకో, నీకు ఎప్పుడు ఆ యొక్క నీళ్లు పైకి పోతాయి, మళ్ళీ చల్లగానే అన్నే పడతాయి. అంటే అర్థమైంది, ఒక చలికాలమే, ఒక వానకాలమే కాదు, ప్రతి సంవత్సరం మొత్తం నీకు వర్షం పడుతుంది. ఎప్పుడు 2-3 రోజులకు ఒకసారి వర్షం పడుతుంది. ఇప్పుడు ఒక ఫ్లోరిడా అనే ఒక స్టేట్ ఉంది. ఓకే, నీకు ఎండ ఫుల్ ఉంటుంది, ట్రాపికల్ ఏరియాస్ అన్ని ఇంతే. ఓకే, ఎందుకు ట్రాపికల్ అయినవి, అక్కడ నీరు ఎక్కువ ఉన్నది. ఓకే, నీరు ఎక్కువ ఉండడం వల్ల అన్న సముద్రం పక్కకు ఉన్నది. ఓకే, ఏమైతుంది, ఆ సముద్రం నీళ్ళు పైకి పోతున్నాయి, మళ్ళీ పడుతున్నాయి, 10 నిమిషాలు ఇట్లా నీళ్ళు పడతాయి, మళ్ళీ ఆగిపోతుంది. అంటే నీకు ప్రతిరోజు వర్షం పడుతుంది. సో నీకు ఎండాకాలం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఎప్పుడైనా బట్టలు వేసుకోవచ్చు, నీళ్ళ ఎద్దడి ఉండదు. అంటే ఒక్క చెరువులు తవ్వితే నీకు నీటి ప్రాజెక్టులు అవసరం ఎత్తిపోయాల్సిన అవసరం లేదు, కరువులు ఉండయి, సంవత్సరాంతం మొత్తం నీళ్లు ఉంటాయి, ప్లస్ ఎప్పుడైనా వర్షాలు పడతాయి, గ్రీనరీ ఉంటుంది, పొల్యూషన్ వీక్తుంది. కాబట్టి చెరువులు తవ్వండి రా అని చెప్తున్నాం. వాడి ఒక్క కొత్త చెరువు తవ్వలేక బీఆర్ఎస్ వాడు ఉన్న చెరువులకు ఎంత పూడిక తీసిండో కొలమానం లేదు. ఓకే, వాడు మాత్రం అట్లా దోసుకున్నాడు. అట్లా కాదు, ఓకే, కొత్త చెరువులు తవ్వు, ఉన్నవాడికి పూడిక తీయి, ప్రతిదానికి లెక్క చూపెట్టు. ఇది చేయమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను చాలాసార్లు గతంలో పోస్టులు పెట్టినా, ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక బీజేపీలో అయితే ఇది అడిగే అవకాశమే మనకు లేదు. అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మీని, నేను కాంగిని. కాబట్టి ఎందుకంటే వాడు రాసుకున్న పుస్తకం తప్పు రాసుకున్నాడు. ఇవన్నీ చేసినాం అనుకో, బీసీ ఓడు, ఎస్సీ ఓడు, ఎస్టీ ఓడు, శూద్రుడు, మంగళాయన, మాదిగాయన, శాఖలాయన వీళ్ళందరూ బాగుపడతారు కదా. వాడు పుస్తకం ఏం రాసుకున్నాడు, వీళ్ళందరూ నాకు సేవ చేయడానికి పుట్టించిండు బ్రహ్మ అని రాసుకునే. కాబట్టి వీడు అడుక్కున్నట్టుంటేనే వాడికి సేవ చేస్తాడు. కాబట్టి వీడి దగ్గర ఉండనియాడు. వీడు కష్టపడి సంపాదించుకుంటే గుంజుకుంటాడు, గుంజుకొని నాగబంధన వేసి దాచిపెట్టుకుంటాడు. కాబట్టి వానికి 1% కూడా వాని నీడని కూడా మనం తాకనియద్దు. అంత దరిద్రుడాడు వాడి, దేశపోడు కాదు, వాడికి ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఉండదు. ఈ దేశంలో రాగానే వాడు శూద్రాన్ని పెట్టేసిండు. కాబట్టి వాని ఐడియాలజీ మీద కొట్లాడుతున్నాం. వాడు మనం చంపుతున్నాడు, కానీ మనం వాడిని చంపాలని మనం కోరుకుంటలేము. కానీ వాని యొక్క ఆధిపత్య ధోరణి, మనువాద ధోరణి మనము సావాలని కోరుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాము. కాకపోతే వీడు బెస్ట్ ఆల్టర్నేటివ్ అన్నప్పుడు వాడిని ప్రశ్నించే విధానం మారుతుంది. కొంచెం సాఫ్ట్గా ప్రశ్నిస్తాం, లేకపోతే రిక్వెస్ట్ చేస్తాం. బట్ ప్రశ్నించడం మాత్రం ఆగదు. ఎందుకంటే మన గోల్ ప్రజలు బాగుపడాలి. ఎండ్ ఆఫ్ ద డే సింపుల్. మన సంపద మనకే చెందాలి, మన బతుకులు మారాలి. చదువుకున్న ఎవరి క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకి పని కల్పించాలి. ఓకే, ఆ స్కిల్ సెట్ లేని వాళ్ళకి డిమాండ్ ఉన్న స్కిల్ సెట్ని వాళ్ళకి నేర్పియాలి. వాళ్ళు పండించిన పంటలు కానీ, తయారు చేసిన వస్తువులకు కానీ ఎక్కడ డిమాండ్ ఉంటే ప్రపంచంలో ఆయా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళు బతికేటట్టుగా కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎంఎస్పీ ధరను పెంచడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి మార్కెటింగ్, విదేశాలకి ఎక్కడైతే పంటలు పండాయో ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి. అంటే రైతు సంఘాలని ఐక్యం చేయాలి. అట్లనే వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే వ్యవస్థను ఏమేమి టెక్నాలజీ అభివృద్ధి అయిన దేశాల్లో ఎట్లా పండిస్తుండ్రో, ఒక ఇజ్రాయెల్లో కానీ ఇంకో దేశంలో కానీ ఎడారి ప్రాంతాల్లో కూడా వాళ్ళు పంటలు పండించి పెద్ద లాభం చేకూర్చినప్పుడు, మనకి అన్ని వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేం? జస్ట్ బికాస్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్.
అందుకే నేను ఏమంటున్నా, సో గవర్నమెంట్ని సహకరించాలి. రెండోది మార్పు రావాలంటే చదువుకోవాలి. 15 లేదా 16వ తరగతి చదవాలి, గ్రాడ్యుయేట్ కావాలి. ఇంజనీరింగ్ అయితే 4 ఏళ్ల కోర్సు ఉంటుంది, డిగ్రీ అయితే 3 ఏళ్ల కోర్సు ఉంటుంది. 3 అయినా 4 అయినా అది గ్రాడ్యుయేట్ అంటారు. అంటే అతను ఒక చదువుకున్నాడు కాబట్టి, చదువుకున్న వ్యక్తి ఏ పని చేసినా డిఫరెంట్గా చేస్తాడు. చదువుకున్న వాడికి ఒక గూగుల్లో సెర్చ్ చేసుకోరా అంటే సెర్చ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు, లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటాడు, ఏ తెలుసుకుంటాడు, ఇంకోటి తెలుసుకుంటాడు. అంటే దీన్ని ఒక అభివృద్ధి దేశంలో వ్యవసాయం ఎట్లా చేస్తారో తెలుసుకొని ఆ విధంగా వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఒక చదువుకున్న వ్యక్తి. ఇప్పుడు చదువుకొని ఆయనకి మనం చెప్పినా అర్థం కాదు, వాళ్ళని నేను తప్పు పడతలేను, వాళ్ళ నిస్సహాయత. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మారాలంటే చదువు చాలా ముఖ్యం. చదువు అంటే ఏంది, ఆయన ఎవరో ఉద్యోగం ఇస్తారు, ఆ ఉద్యోగం కోసం నేను చదివిపిస్తా, నో. మనము చదువుకుంటే, మనం వ్యాపారం చేసుకుంటే, మనం ఎంటర్ప్రీనియర్ అయితే మనమే 10 మందికి ఇస్తాం. వాడోడు ఇచ్చేటోడు మనం వాడి బిచ్చం మనం ఎందుకు? కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేసుకునే సరే, బిచ్చం ఎత్తుకునైనా సరే చదివియాలి. ఓకే, వాడు బిచ్చం ఎత్తుకున్నా సరే చదువుకున్నాడు డిఫరెంట్గా చేస్తాడు. ఓకే, అర్థమైందా? సింపుల్. సో చదువుకోవాలి. అట్లనే చదువుకున్నాడు ప్రశ్నిస్తాడు, ఎవడ నాలంటాడు ముచ్చడి చెప్తే అర్థమవుతుంది. కాబట్టి చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా? సో నేను ప్రతి ప్రజా సమస్య మీద అవగాహన చేపిస్తా, మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తా. ఓకే, సింపుల్. నేను అమెరికాలో మాస్టర్ చేసి 20 ఏళ్ళు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లేకపోతే ప్రోగ్రామ్ అనలిస్ట్గా ఒక విశ్లేషకుడిగా పనిచేసి నాకున్న తెలివితేటల్ని నాతో పాటే తీసుకోవడం కాదు. ఓకే, మన ప్రకృతికి ఇచ్చిన తెలివితేటలను 10 మందికి యూజ్ అయ్యేటట్టుగా చేసే ప్రయత్నం నా శాయశక్తిలో చేస్తా. ఓకే.